34, 36. నీకు ఏజ్ తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా పెరుగుతుంది కదా, దాన్ని చూపెట్టి ఎక్కువ కట్నం డిమాండ్ చేయొచ్చు నాన్న. ఎక్స్పీరియన్స్ తో పాటు ఎక్స్పైర్ డేట్ కూడా దగ్గర పడుతుంది నాన్న. పెళ్లికాని ప్రసాదు, ఓ పెళ్లికాని ప్రసాదు. పెళ్లిగానే ప్రసాదం కాస్త పెళ్లి అయిన ప్రసాదం చేయాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను స్వామి. వైద్యాయ నమః, ఋషి సౌనకాయ నమః, కిమ్మాయ నమః. పాస్పోర్ట్ ఎంక్వైరీ. ఎందుకు నీ పెళ్ళి ఎప్పుడమ్మా? మా అందరినీ ఫారెన్ షిఫ్ట్ చేసి పెళ్లి కొడుకు దొరికినప్పుడు. ఏమంటున్నారు మన పెద్దోళ్ళు? కట్నం క్యాష్ రూపంలో తీసుకోమంటున్నారు నాన్న. ఆన్లైన్ లో తీసుకుంటే జిఎస్టీ ట్యాక్స్ కట్ అవుతుంది అంటున్నారు. మహానుభావులు. నాన్న, లేవండి, లేవండి, లేవండి. అమ్మాయి లేవండి. నాకు అమ్మాయి నచ్చింది. నీకు నచ్చిందా? 2 కోట్లకు 1 రూపాయి తక్కువైనా నేను యాక్సెప్ట్ చేయాలి. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటావు. మనకు ఇంకో పక్కన దొరికాడు. అమ్మాయి బాగుంది కదా సార్? అవును. నంబర్ కావాలా? పెళ్లి చేసుకుంటే నీలాంటి క్వాలిటీస్ ఉన్నోడ్నే చూడమని మా ఇంట్లో వాళ్ళకి చెప్తాను. దీనికి శాసనాల గ్రంథంలో ఏదో ఒక పరిష్కారం ఉండి ఉంటుంది. ఈ బతుకు లక్ష్మి, లక్ష్మి, ఎందుకు వెండి కొడుతున్నావు? ఇలాంటి సమస్య ఉప్పెన సినిమాలో ఆశకి బేబమ్మకి ఎదురైతే వాళ్ళు ఏం చేశారో తెలుసా? తర్వాత వాళ్ళ నాన్న ఏం చేశాడు తెలుసా? మన ఫ్యామిలీ లెగసీని కంటిన్యూ చేసే లెజెండ్ వచ్చినట్టు. తేడా వస్తే ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకబెడతా.